Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ప్రస్తుతం మనందరికీ తెలుసు గ్యాస్ సిలిండర్ అయిపోతే వంట ఆగిపోతుందని. కానీ అదే గ్యాస్ కొరత వల్ల మీ ఫోన్ సిగ్నల్ ఎగిరిపోతుందని, ఇంటర్నెట్ స్లో అయిపోతుందని ఎప్పుడైనా ఊహించారా? అవును, ఇప్పుడు అదే జరుగుతోంది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం కేవలం వంటింటికే పరిమితం కాలేదు, నేరుగా మీ మొబైల్ టవర్ల మీద పడింది. గ్యాస్ కష్టాలు ఇప్పుడు డిజిటల్ కనెక్టివిటీని దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. మనం చూసే పొడవైన టెలికాం టవర్లు ఎండకు ఎండినా, వానకు తడిచినా తుప్పు పట్టకుండా మెరుస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే దీనికి కారణం వాటిపైన వేసే గాల్వనైజేషన్ అనే రక్షణ పొర. ఈ ప్రక్రియలో జింక్ను వేడి చేసి టవర్ల ఇనుప భాగాలపై పూతలా వేస్తారు. అయితే ఈ జింక్ను కరిగించడానికి భారీ మొత్తంలో ఎల్పిజి లేదా ఎల్ఎన్జి ఇంధనం అవసరం. ఎప్పుడైనా ఈ ఇంధనం అవసరం పడుతుందని ఎవరైనా అనుకుంటారా? ఇప్పుడు అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంలో ఈ తయారీ యూనిట్లు సంక్షోభంలో పడ్డాయి. ఇక గ్యాస్ లేకపోతే జింక్ కరగదు, జింక్ లేకపోతే టవర్ తయారీ కాదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్ శరవేగంగా విస్తరిస్తోంది. దీనికోసం వేల సంఖ్యలో కొత్త టవర్లు కూడా కావాలి. కానీ గ్యాస్ కొరత వల్ల టవర్ల ఉత్పత్తి నిలిచిపోతే కొత్త ప్రాంతాలకు సిగ్నల్ వెళ్ళడం కష్టమవుతోంది. ఫలితంగా మీరు వాడుతున్న మొబైల్ డేటా స్లో అవ్వడం, కాల్ డ్రాప్స్ పెరగడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇంధన ధరలు పెరగడం, సరఫరా తగ్గడంతో తయారీదారులు తమ ఆపరేషన్స్ ఆపేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం టెలికాం కంపెనీల సమస్య మాత్రమే కాదు. ఈ రోజుల్లో బ్యాంకింగ్ నుండి షాపింగ్ వరకు అంతా కూడా ఇంటర్నెట్ మీదే నడుస్తోంది. టవర్ల కొరత ఏర్పడితే డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కూడా ఉంది. అందుకే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని టవర్ తయారీ రంగానికి ప్రత్యేకంగా ఇంధన కోటాను కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో ఇంటర్నెట్ సిగ్నల్ కోసం గ్యాస్ సిలిండర్ లాగే వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.